ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు. కానీ ఆనాటి ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇస్తే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగునీరు అందించవచ్చని ప్రణాళికలు ఉన్నాయి. దానికి కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. ఆ తర్వాతి కాలంలో 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రప్రాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వమే ఆనాడు పెడచెవిన పెట్టింది. తుమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్నకాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది. కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది. అదైనా మంచిగా జరిగిందా అంటే 1,00,000 కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి, గోదావరిలో కొట్టుకపోయినాయి. పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతుర్రో సూరు. సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటారు. ఎప్పుడైనా అక్రమ సంపాదన, అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు. ఇవాళ కండ్లతో చూస్తున్నాం. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు. ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు. ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది. కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే, నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు. ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే. ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు. అందుకే ఈరోజు 150 మీటర్ల ఎత్తున ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మొన్ననే టెండర్లు పిలిచినాం. దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడియేటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం. ప్రారంభోత్సవానికి, పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తా అని తెలియజేస్తున్నా. ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాదుకు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. దానికి మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సహకారం, పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది. వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది. ఎంబడే పనులను ప్రారంభించుకుందాం. ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అదేవిధంగా విద్య, నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఎక్కడైతే ఎడ్యుకేషన్, ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో, ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆదిలాబాదును ఎడ్యుకేషన్ విషయంలో, ఇరిగేషన్ విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన, మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన, ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు. మొన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు. అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి 3 రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. అందరితోని మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి. మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు, మా బొజ్జు ఖానాపూర్ అంటాడు,
మా ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల అంటాడు. ఇంకా మా వివేక్ అన్న మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు. జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు. ఇక మీరు తలా ఓ దిక్కు గుంజితే నాకు కష్టం అవుతుంది. మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి. నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది. నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది, నాగోబా జాతర, అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది. అక్కడికి వచ్చేటోళ్ళు ఉంటారు. ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది. కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది. మరి మీరందరూ, ఇది నా సూచన మాత్రమే, నా నిర్ణయం కాదు. ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరన్నా. నేను సూచనే చేస్తున్నా, మీరు అందరూ కూర్చొని ఒక కొలిక్కి రాండి. ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది, అనుమతి ఇచ్చేది నేను. కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరా. మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి. మీకు యూనివర్సిటీ ఇచ్చి మన పిల్లల్ని చదువుకునేటట్టు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో తెలంగాణ వచ్చినాక మీరే చూసారు, నాకంటే ఎక్కువ. మరి ప్రజలకు రాలే. అందుకే 10 ఏళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే, వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రజల సాక్షిగా 61,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 1లో మనం ఉద్యోగాలు ఇస్తే 15 ఏళ్ల నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే. నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 563 మంది గ్రూప్ 1 అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని, వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు. అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈరోజు 562 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 2లో దాదాపుగా 785 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వివిధ శాఖలల్లో 61,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ